నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం లాల్గడి మలక్పేట్ గ్రామంలో కాలనీ వాసులు నీళ్ల కోసం రోడ్డెక్కారు. తమకు నీటి సరఫరా సరిగ్గా చేయడం లేదని గ్రామ పంచాయతీ వద్ద ఇంద్రమ్మ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. ఏ గ్రామంలో లేని నీటి సమస్య లాల్గడి మలక్పేట్ గ్రామంలోనే ఎందుకు వస్తుందని గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. గ్రామానికి రావాల్సిన నీళ్లు సరిగ్గా రావడం లేదని వచ్చిన నీళ్లని సర్దుబాటు చేస్తున్నామని సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులకు సమాధానం చెప్పారు. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామంలో నీటి సమస్య తలెత్తుతోందని కాలనీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత నెల రోజుల నుండి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కాలనీకి నీటి సమస్య ఉందన్నారు. 15 రోజుల క్రితం నీళ్ల సమస్య ఉందని అడగ్గా ఒక్కో ట్యాంకర్ తెచ్చి కొందరికి మాత్రమే నీళ్లు పోసి మళ్లీ నీటిని పంపిణీ చేయడం లేదన్నారు. పనులు ట్యాక్సులు కట్టకపోతే నల్లా కలెక్షన్లు కట్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తారని, నెల రోజుల నుండి నీరు సరిగ్గా రావడం లేదని ఫిర్యాదు చేస్తే పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తారు. తమకు నీటి సమస్య పరిష్కరించుకుంటే ఎంత దూరమైనా పోయి ధర్నా చేస్తామని హెచ్చరించారు. లాల్గడి మలక్పేట ఇంద్రమ్మ కాలనీ హెచ్బిఆర్ కంపెనీ పక్కన ఉంటుంది. మేము ఉండేది ఆ వాసులకి ఆ నివాస స్థలం మాది అందరిది. నెల రోజుల నుంచి ఇంద్రమ్మ కాలనీకి నీళ్ళ సమస్య ఉంది. ఒక 15 రోజుల కిందట మేము ఇక్కడికి వచ్చాము గ్రామ పంచాయతీకి వచ్చి సార్ మాకు నీళ్ళు రావట్లేవు, కనీసం ఎక్కడి నిన్న తెచ్చుకుందామన్నా కూడా మాకు అవకాశం లేదని చెప్పేసి పైన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే తక్షణమే మీ సమస్య పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు. వాళ్ళ మీద నమ్మకము గౌరవము ఆ రెండింటిని మేము నమ్మి మేము వెనక తిరిగి వెళ్ళిపోయాం. మేము వెళ్ళిన రోజు ఒక్కరోజే ఒక ట్యాంకర్ పంపించి ఒక 4 ఇళ్ళకు పోసారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మేము అడిగినందుకు ఒక ట్యాంకర్ పంపిస్తే మరి మిగతా వాళ్ళ సమస్య ఎట్లా తీరాలి? ఆ ఒక్కరోజు ఒక్క ట్యాంక్ ఒక డ్రమ్ము పోస్తే నెల రోజులు వస్తుందా? నెల రోజుల నుంచి మేము ఇబ్బంది పడతాం. తెచ్చుకోవడానికి కానీ ఏదో చేయడానికి కానీ మాకు ఎలాంటి అవకాశం లేదు. ఇందిరమ్మ కాలనీ అంటే లెక్కలో లేదా? మేము పన్నులు కడతలేమా? మేము ట్యాక్సులు చెల్లించట్లేమా? మరి మేము కట్టిన పన్నులు ట్యాక్సులు ఏమైతాయి? ఏం చేస్తారు? మరి మేము ఒక నెల కనుక మేము పన్నులు వెనక ముందు అయితే మేము నల్లలు కట్ చేస్తున్నారు. మరి మేము అన్ని కట్టినాక మాకు నీళ్ళు తీస్తలేరు. మరి మేము ఇవాళ ఏం చేయాలి? మా ప్రధాన కారణం ఏంటంటే నెల రోజుల నుంచి మాకు సమస్య పరిష్కారం కావట్లేదు. దీనికి తక్షణమే ఈ రోజు మా సమస్యకు పరిష్కారం కావాలి. డబ్బులు పెట్టి పోయించుకుంటాం. మేము ఒక రోజు పని చేస్తే 400 రూపాయలు జీతం మాకు వచ్చింది. 900, 1000 రూపాయలు పెట్టి పోపించుకునేంత స్తోమత ఎవరికి లేదు. చేసుకుంటేనే ప్రతి ఒక్కరం బతికేటోళ్ళమే. అంటే ఎందుకు లెక్కలో లేదు? ఏ టైంలో మేము గుర్తొస్తాము? మాకు సమస్యలు వచ్చేవాడు మా దగ్గరికి రారా? ఒక ఎలక్షన్ అప్పుడే మేము గుర్తుంటామా? అంటే ఇన్ని రోజులు కూడా సరే వాళ్ళ మీద నమ్మకంతోనో గౌరవంతోనో మేము ఎందుకని రోడ్లు ఎక్కలేదు సార్.
ఇలా ఎక్కకపోవడానికి ఈ రోజు మా కాలనీ లెక్క లేకుండా పోయింది. ఇట్లా రోడ్లు ఎక్కితేనే పనులు అవుతాయి అంటే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. కాలనీ మొత్తం ఒకే మాట మీద ఉన్నాం. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మంచోళ్ళు కాదు, సైలెంట్ ఉన్న వాళ్ళు చెడ్డోళ్ళు కాదు. ఒకటి గుర్తు పెట్టుకోండి, సమస్య అందరిది. 100 మంది మాట్లాడితే మాకు పరిష్కారం మీకు అర్థం కాదు కాబట్టి ఒకరిద్దరు మాట్లాడాల్సి వస్తుంది. ఇది అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయానికి తక్షణమే పరిష్కారం చేస్తారా చేయరా? ఏడ పరిష్కారం కాదంటే ఇంకేడు దాకా పోతాం, సిద్ధంగా ఉన్నాం. ఇది ఎన్ని రోజులైనా సరే మేము కదిలేదు. ఈ రోజే తక్షణ పరిష్కారం మాకు కావాలి. ఇవాళ వచ్చి లొల్లు పెడితే సాయంత్రం నీళ్ళు వస్తాయి, మళ్ళీ రేపు రావు. ఎందుకు ఇట్లా? ఒకవేళ వాటర్ ప్రాబ్లం పైన ఉందని చెప్తాను, మరి చుట్టుపక్కల గ్రామాలకు ఉండదు ఆ సమస్య? ఒక ఇంద్రం కాలనీకే ఉంటుందా సమస్య అన్నప్పుడు? చుట్టుపక్కల అందరూ రావాలి కదా సార్. ఇప్పుడు పైనుండి నీళ్ళు ఆగింది అనుకో, మొత్తం రాష్ట్రం అంతా రావాలి. ఒక కాలనీకి ఎందుకు రాదు? మోటార్ ఖరాబ్ అయిందని చెప్పారు. ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? నెల రోజులు మోటార్ ఖరాబ్ రిపేర్ చేయడానికి. ఈ రోజు మన ఇంట్లో ఒక వస్తువు పోతే 1000 రూపాయలు పెట్టి మనం బాగా చేసుకొని మనం ఫోటోలో తీసుకుంటున్నాం. మరి ఇంతమంది పన్నులు కడతాను కదా, మీరెందుకు బాగా చేయట్లేరు? మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేరు? ఎందుకంత నిర్లక్ష్యము? గ్రామ ప్రజలు అంటే ఎందుకంత నిర్లక్ష్యము? ఈ రోజు అధికారం ఎలాగొచ్చింది? మేము ఇస్తేనే మీకు వచ్చింది అధికారం. మేము ఇస్తేనే వచ్చింది వాళ్ళకి అధికారం. ఏ లెక్కలో వచ్చినాయి అధికారం? మాకు తక్షణ పరిష్కారం చేస్తేనే మేము ఇక్కడ నుంచి కదలేదు. ఈ రోజే కాదు, ఎన్ని రోజులని మేము ఇక్కడనే ఉంటాం. మాకు తక్షణ పరిష్కారం కావాలి.